విషయంలోకి వెళ్తే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఏదైతే మెన్షన్ చేసిరో దానిలో భాగంగా దాని ప్రకారమే ఆర్ఆర్సీకి సంబంధించి 10th క్లాస్ 10వ తరగతి అర్హతగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఆర్ఆర్సీ పరిగణిస్తారు. గతంలో వీటిని ఆర్ఆర్బీలో భాగంగా నింపేది, కాకపోతే ఇప్పుడు ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్గా పరిగణిస్తారు. దాంట్లో భాగంగా 10వ తరగతికి సంబంధించిన ఉద్యోగాలు ఏదైతే అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఏపీఎం అంటామో అదేవిధంగా గేట్ మెన్, ట్రాక్ మెన్, ఇంకా మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపుగా 1,00,000 చిల్లర ఉద్యోగాలు విడుదలైనట్టు మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో అర్థమవుతుంది. సికింద్రాబాద్ జోన్ విషయంలో 9,000 ఉద్యోగాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన సిలబస్ కానీ దీనికి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ కానీ మరొక వీడియో రూపొందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైతే నా వీడియోని మొదటిసారిగా చూస్తారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నా నుంచి వచ్చే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ అప్లికేషన్లు అంటే 12/3/2018 సాయంత్రం 5 గంటల నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక మీరు ఏం గాబరపడాల్సిన అవసరం లేదు. రేపు ఈవినింగ్ నుంచి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఆర్ఆర్బీ ప్రిపరేషన్ సంబంధించిన ఏదైతే ఉందో ప్రతి తెలంగాణలో దాదాపు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు అన్ఎంప్లాయ్కి సంబంధించి ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటుంటే మాత్రం దాదాపు ఇటువైపు ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ ఆ ట్రిక్స్ కూడా నేను ఆ పుస్తకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ ఓరియంటేషన్ చదవాలి, ఎలా చదవాలి, సరే ఎంతో కొంత నా వంతుగా మీకు సహకరించే ప్రయత్నం చేస్తాను. ఇది అండి మీ బాలాజీ రబైనా, ఇది మీ డూ ఆడే ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ మీరు కావాల్సిన అంశాన్ని, మీరు కోరుకుంటున్న అంశాన్ని మాత్రం వీడియో కింద పోస్ట్ చేయండి.